చంద్రబాబు వ్యవహార శైలిపై వైఎస్ జగన్ ఫైర్. సుప్రీంకోర్టు తప్పుపట్టినా చంద్రబాబులో మార్పు రాలేదంటూ ఆగ్రహం. లడ్డూ ప్రసాదంపై రాజకీయాలు చేస్తున్నారంటూ జగన్ ట్వీట్. పొంగనూరులో ఇలాంటి ఘటనలు ఎన్నడూ జరగలేదు. చిన్నారి కిడ్నాప్, హత్య జరిగితే పోలీసులు పట్టించుకోలేదన్న పెద్దిరెడ్డి. బాధిత కుటుంబానికి వైఎస్ఆర్సీపీ అండగా నిలుస్తుందని ప్రకటన. ఏపీలో చిన్నారులకు రక్షణ కరువైంది. మంత్రులు బాధ్యతలు మరిచి ఇతర విషయాలపై ఫోకస్ చేస్తున్నారంటూ మిథున్ రెడ్డి ఫైర్. సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫైర్. అవినీతి ఆరోపణలో ఒక్కదాన్నైనా రుజువు చేయగలవా అంటూ సవాల్. సోమిరెడ్డి అవినీతిపై ఎంక్వైరీ చేయాలంటూ డిమాండ్. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు. హైదరాబాద్ను 4 కార్పొరేషన్లుగా చేస్తామంటూ కామెంట్స్. రాబోయే ఎన్నికల్లో 4 మేయర్లు ఎన్నుకుంటామంటూ ప్రకటన. శ్రీవారి లడ్డూపై చంద్రబాబు దుష్ప్రచారం చేశారు. ఇంకా కట్టుకథలను ప్రచారం చేస్తున్నారంటూ మాజీ మంత్రి కన్నబాబు ఫైర్. ప్రజలనే కాదు దేవుళ్లను కూడా రేవంత్ మోసం చేశారు. బోగస్ మాటలు చెప్పి రైతులను ఆగం చేశారంటూ కేటీఆర్ విమర్శలు. డిప్యూటీ సీఎంపై సిపిఎం నేత రామకృష్ణ విమర్శలు. సనాతన హిందూవాదినని పవన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మండిపాటు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మదురైలో కేసు నమోదు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్పై వ్యాఖ్యలు చేశారంటూ ఫిర్యాదు. టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునపై పోలీసులకు ఫిర్యాదు. తమ్మిడికుంట కబ్జా చేసి అన్కన్వెన్షన్ నిర్మించారంటూ కంప్లైంట్. మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన జనం కోసం ఆర్గనైజేషన్ అధ్యక్షుడు. యూట్యూబర్ హర్షసాయి కేసులో దర్యాప్తు ముమ్మరం. లుకౌట్ నోటీసులు జారీ చేసిన నార్సింగ్ పోలీసులు. 50 మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో కూంబింగ్ చేశాం. ఎన్కౌంటర్పై ఎస్పీ ప్రభాత్ కుమార్ కామెంట్స్. అత్యాధునిక ఆయుధాలు అగ్రనేతల వద్దే ఉంటాయంటూ వెల్లడి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి కాంగ్రెస్ అసమ్మతి నేతల అరెస్ట్. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా లీడర్ల సమావేశం. అనుమతి లేదంటూ ముందస్తు అరెస్ట్. రాజేంద్ర ప్రసాద్ కూతురు గాయత్రి మరణం విషాదకరం. నా ప్రగాఢ సానుభూతి అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్. కొత్తగూడెంలో పోలీసుల ఆధ్వర్యంలో జాబ్ మేళా ర్యాలీ. 40 కంపెనీల్లో 2000 ఉద్యోగాల భర్తీకి అవకాశం ఉందన్న పోలీసులు. క్యూఆర్ కోడ్ ఆధారంగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచన. మహబూబాబాద్ కలెక్టరేట్లో మాజీ ఎంపీ కాకా జయంతి వేడుకలు. నివాళులర్పించిన కలెక్టర్ అద్వైత్ కుమార్. కృష్ణా జిల్లా యనమల కుదురులో యథేచ్ఛగా సాగుతున్న ఇసుక దంద. వందల కొద్దీ ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్న మాఫియా. సమాచారం తెలిసినా అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తుల ఆగ్రహం. శ్రీ సత్యసాయి జిల్లా ఎర్రవంకపల్లిలో రెచ్చిపోయిన టీడీపీ నాయకులు. ఇసుక చోరీకి యత్నించడంతో అడ్డుకున్న గ్రామస్తులు. తిరుపతి జిల్లా గూడూరులో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట సిపిఎం ధర్నా. ఉచిత ఇసుక పాలసీని వెంటనే అమలు చేయాలంటూ నినాదాలు. కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించిందంటూ ఫైర్. కడప జిల్లా జమ్మలమడుగు పట్టణంలో నూతన వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పూజలు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి నేతృత్వంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు. పెద్ద ఎత్తున హాజరైన కార్యకర్తలు, అభిమానులు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. నేడు చంద్రఘంట అవతారంలో భక్తులకు అమ్మవారి దర్శనం. బెజవాడ దుర్గమ్మకు కానుకగా వెండి సింహాసనం. 5.5 కేజీల హంసవాహనాన్ని సమర్పించిన గుంటూరు భక్తురాలు. మెదక్ జిల్లా ఏడుపాయిలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారి దర్శనం. భారీగా తరలివచ్చిన భక్తులు. హర్యానాలో కొనసాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. 1 గంట వరకు 36% పోలింగ్ నమోదు. మహారాష్ట్రలో పర్యటిస్తున్న ప్రధాని. పొహారాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు. ఉత్సాహంగా డోలు వాయించిన మోదీ. దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చున్న కేసులో తనిఖీలు. మహారాష్ట్రలో 4గురిని అదుపులోకి తీసుకున్న అధికారులు. పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కానా పాసోలో వెలుగులోకి వచ్చిన దారుణం. ఆగస్టులో బర్సిలోగా పట్టణంలో ఉగ్రవాదుల కిరాతకం. గంటలోనే 600 మందిని కాల్చేసిన ముష్కరులు. తాలిబాన్లపై మనసు మార్చుకున్న రష్యా.
ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి తొలగించేందుకు డెసిజన్. ఆఫ్ఘన్తో రాజకీయ, వాణిజ్య, ఆర్థిక సంబంధాల కోసం రష్యా ప్రయత్నం. 4G ఫోన్ విడుదలకు సిద్ధమైన BSNL. కార్బన్ మొబైల్స్తో డీల్. టెలికాం సంస్థల కంటే చౌకగా కొత్త ఫోన్. ఈ నెల 12న హైదరాబాద్లో భారత్ బంగ్లా 3వ T20 మ్యాచ్. ఆన్లైన్లో మొదలైన మ్యాచ్ టికెట్ల అమ్మకం.